హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఏయుడి క్యాడ్లో రీసెంట్గా టూ లాంగ్ ట్రేడ్స్ తీసుకున్నాను. ఆ ఆ లాంగ్ ట్రేడ్స్ వెనుక ఉన్న అనాలిసిస్ ఏముందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో బేసిక్గా నేను టాప్ డౌన్ అనాలిసిస్ అప్రోచ్ యూస్ చేస్తాను. టాప్ డౌన్ అనాలిసిస్ చేసి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకొని ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. సో ఈ ఈ వీడియోలో ఏయుడి క్యాడ్లో నేను ఎట్లా రీసెంట్ టూ ట్రేడ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏయుడి క్యాడ్ డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్ లో ప్రీవియస్ గా డౌన్ ట్రెండ్ లో ఉండే ప్రైస్ ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్ తర్వాత ఈ ఈ హై బ్రేక్ చేసి ప్రైస్ అనేది అప్ ట్రెండ్ లో కన్వర్ట్ అయింది. సో మోస్ట్ రీసెంట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇది. సో ఇది మోస్ట్ రీసెంట్ హైయర్ లో ఇది. సో దీంట్లో నేను ఆర్డర్ బ్లాక్ మార్క్ చేసుకున్నాను. డైలీ ఆర్డర్ బ్లాక్ వచ్చేసి ఇది డైలీ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ నేను ప్రైస్ అనేది ఈ డైలీ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయినప్పుడు నేను 4 అవర్స్ లోకి స్విచ్ అవుతాను. ఇక్కడ నేను 4 అవర్స్ లోకి స్విచ్ అయ్యి నేను చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ లో అప్ ట్రెండ్ లో ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. సో నాకు 4 అవర్స్ లో కూడా అప్ ట్రెండ్ కన్ఫర్మ్ కావాలి అండ్ 15 మినిట్స్ లో కూడా అప్ ట్రెండ్ కన్ఫర్మ్ అయితే నేను లాంగ్ ట్రేడ్స్ ప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు నేను 4 అవర్స్ లోకి స్విచ్ చేస్తున్నాను. ఇది 4 అవర్ టైం ఫ్రేమ్. సో 4 అవర్ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనం ప్రీవియస్ గా క్లియర్ గా ఒక డౌన్ ట్రెండ్ లో ఉండే ప్రైస్ అది ఈ ఆర్డర్ బ్లాక్ డైలీ ఆర్డర్ బ్లాక్ నుంచి ట్యాప్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఆ ట్రెండ్ లో కన్వర్ట్ అయింది. సో ఇక్కడ వరకు ప్రైస్ చూసుకుంటే మనం మోస్ట్ రీసెంట్ 4 అవర్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇది. ఈ 4 అవర్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ వచ్చేసి ఇది. 4 అవర్స్ అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్. సో ఇది మనకి టూ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్ లో అప్ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. 4 అవర్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది అప్ ట్రెండ్. సో ఇక్కడ నేను ప్రైస్ అనేది స్ట్రక్చర్ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నేను 15 మినిట్ లోకి స్విచ్ అయ్యి 15 మినిట్ లో కూడా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూసి అంటే డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ కన్వర్ట్ అయినాక నేను 50 డేస్ లో ట్రేడ్స్ ప్లేస్ చేస్తాను, లాంగ్ ట్రేడ్స్. సో ఇక్కడ నేను 15 మినిట్ లోకి స్విచ్ అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే 15 మినిట్ లో క్లియర్ గా మనకి డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. సో ప్రైస్ మోస్ట్ రీసెంట్ 15 మినిట్ హై వచ్చేసి ఇది బ్రేక్ చేస్తే 15 మినిట్ లో కూడా అప్ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు టూ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. డైలీ అండ్ 4 అవర్స్ లో ప్రైస్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. అండ్ మనకి ఇప్పుడు 15 మినిట్ కూడా కన్ఫర్మ్ అయిపోతే నేను 15 మినిట్స్ లాంగ్ ట్రేడ్స్ తీసుకుంటాను అన్నమాట. సో ఇప్పుడు ప్రైస్ 4 అవర్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 15 మినిట్స్ క్యారెక్టర్ చేంజ్ అయింది, అంటే డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను 15 మినిట్ లో ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇది మోస్ట్ రీసెంట్ అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ వచ్చేసి ఇది. సో ఇక్కడ నేను బై ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఈ హై టార్గెట్ చేసుకుంటూ 1:3 వచ్చేలాగా నేను ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ మనకి లాంగ్ ట్రేడ్ దొరికింది. సో ఇక్కడ నుంచి ఇది యాక్చువల్గా బ్రేక్ ఈవెన్ ట్రేడ్. ప్రైస్ ఆల్మోస్ట్ టార్గెట్ వరకు వెళ్ళి బ్రేక్ ఈవెన్ అయిందనమాట. సో ఇక్కడ నేను రిప్లై చేస్తాను చూడండి. యాక్చువల్గా
ట్రేడ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే రోజు నెక్స్ట్ డే వరకు వెళ్ళింది ఈ ట్రేడ్. నెక్స్ట్ డే రోజు ఒక న్యూస్ ఉందన్నమాట. ఆ న్యూస్ లో ఏమైందంటే ప్రైస్ సడన్ గా అప్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ డౌన్ వచ్చేసింది అనమాట. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇంకా బ్రేక్ ఈవెన్, ఈ ప్రైస్ ఆల్మోస్ట్ హాఫ్ టార్గెట్ రీచ్ అయినప్పుడు నేను బ్రేక్ ఈవెన్ పెట్టేసినాను. స్టాప్ లాస్ అనేది ఇక్కడ నుంచి బ్రేక్ ఈవెన్ లోకి చేంజ్ చేసిన అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రైస్ ఆల్మోస్ట్ టార్గెట్ వరకు వెళ్ళి మళ్ళీ బ్రేక్ ఈవెన్కి వచ్చేసింది అనమాట. సో మళ్ళీ ప్రైస్ ఏమైందంటే ఇక్కడ మళ్ళీ డౌన్ ట్రెండ్ లోకి కన్వర్ట్ అయిపోయింది ప్రైస్. ఇక్కడ మనం చూసినాం ఇందాక ట్రెండ్ లో కన్వర్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు అప్ ట్రెండ్ అని ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటామంటే ఈ హై బ్రేక్ అయినప్పుడు. సో మళ్ళీ ప్రైస్ కిందకి బ్రేక్ అయింది, ఇది స్టిల్ డౌన్ ట్రెండ్ లోనే ఉంది. 15 మినిట్స్ బ్రేక్ ఆఫ్ లంచ్, ఇది మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో మళ్ళీ ప్రైస్ ఇక్కడ నుంచి బ్రేక్ అయితే నేను ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకొని బై చేసుకుంటాను అనమాట. సో మళ్ళీ కంటిన్యూ చేసిన ప్రైస్ కిందకి బ్రేక్ చేస్తుంది ప్రైస్. సో ఇది లేటెస్ట్ హైయర్ లో, సారీ లోవర్ హై. సో ఇది బ్రేక్ అయితే 15 మినిట్ క్యారెక్టర్ చేంజ్ అయినట్టు. సో ఇక్కడ క్లియర్ గా బ్రేక్అవుట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే 15 మినిట్ లో ఇది. సో ఇక్కడ నేను బై ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అనమాట విత్ దిస్ స్టాప్ లాస్ బిలో ద లో ఒక 1:3 పెట్టి నేను జనరల్గా 1:3 రిస్క్ రివార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైం. సో మినిమం 1:3 ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ ప్రైస్ ఎంటర్ కావడానికి చాలా టైం పట్టింది అనమాట. ఇక్కడ ట్రేడ్ లో ఎంటర్ అయిపోయినాము, ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు లిక్విడిటీ కూడా చాలా ఉంది గ్రాప్ చేసుకోవడానికి. సో లిక్విడిటీ అంటే స్టాప్ లాసెస్, ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా మనకి కనిపిస్తుంది ఒక ప్యాటర్న్. ఇక్కడ చాలా లిక్విడిటీ ఉంటుంది ఈ హైస్ పైన. సో ఇది ఒక హై ప్రాబిలిటీ ట్రేడ్ అని కూడా చెప్పొచ్చు మనం. టార్గెట్ తొందరగానే హిట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ నా రీసెంట్ 2 ట్రేడ్స్. ఇది బ్రేక్ ఈవెన్ అయింది అండ్ ఇది టార్గెట్ హిట్ అయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.